సో హాయ్ అండి మోనికా గారు. ఇంటర్వ్యూలలో నచ్చేవాడు మా బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు. ఇలా వాయిస్ నాకు తెలుసు అన్నమాట, చాలా పర్సనల్ నచ్చవన్నమాట. ఈ పెళ్ళి ఎప్పుడు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకు తెలుసు, ఓవర్ చేయకు. అన్నే కొట్టిండు, ముక్కు వలిగిపోయింది, మూతి వగిలిపోయింది, అయినా సరే సిగ్గు లేకుండా అంత హట్టే అంత బాధ ఆడి కూడా నాకు నువ్వే కావాలి, ఇంకోసారి నేను ఇంకోసారి ఇట్లాంటి విషయాలకు రానని మళ్ళీ నేనే కాంప్రమైజ్ అయ్యి నేనే వాడి కాలు ముఖ్యం. వేరే అబ్బాయితో నా తాట ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లవ్ చేసే పర్సన్ యావరేజ్ పర్సన్, బ్లాక్గా ఉంటాడు, పాప అంత సినిమా లేదు, యావరేజ్ ఉన్నా సరే మొహంలో కళ్ళు ఉంటుంది అంతే. 2 ఎకరాల భూమి ఉందంట, 3 ఇల్లులు ఉన్నాయంట, మళ్ళీ ముంబైలో కూడా ఇల్లు కొన్నాడంట. చేసుకో అంటుంది. ఇంకేం లైఫ్ సెట్ కదా. నీ కొడుకు ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? పెళ్లి చేసుకోకుండా ఒక పోరని కానీ మా అమ్మకి ఇస్తా, పెంచుకోని అంటారు. బాగుంది. ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేసినా, ఉండే కూడా కెరియర్ మంచిగా, అప్పుడు సీరియల్ ఛాన్సెస్ అవి ఇవి మంచిగానే వచ్చినాయి. కానీ దాని తర్వాత ఏమైంది, నాకు అమౌంట్ అంటారు కదా, అందులోకి కూడా హాఫ్ ఇవ్వాలి నీకు. ఏంట్రా మస్తు నెగిటివిటీ, అమ్మా బూతులు. ఇష్టం లేదు. ఫస్ట్ నేను యూట్యూబ్ చేసినప్పుడు మా అమ్మ నేను చచ్చిపోతా అన్నది. కూడా ఆమె బీడీలే చేస్తుంది, ఆమెకి ఏం తెలీదు. నేను మా తమ్ముడు అనేది మాత్రమే ఆమె ప్రపంచం. హాస్పిటల్కి డబ్బులు లేక మా మమ్మీ అది ఇటుక పిల్లలు ఉంటాయి ఇష్టం, ఇల్లులు కడతారు ఇష్టం, ఆ ఇటుక పిల్లలు వేడి వేసుకొని అక్కడ పెట్టుకొని కూర్చుంది ఇట్లా. అప్పటికి చుట్టుపక్కల వాళ్ళు అంటారు కూడా, ఇలాంటి లైఫ్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని. ఇంటిది పేరు మీద వేపిద్దామంటే, అమ్మ పేరు మీద వేపిద్దామని నేనంటే వాడు ఏమన్నాడు తెలుసా, అక్క పేరు మీద వేపి, నీకేం రా మరి నువ్వేం చూసుకుంటావు అంటే, అక్క కన్నా ఎక్కువేముంది. వాడికి ఏమన్నా అయితే అంతే కదా, చచ్చిపోవడమే అసలు. సెకండ్ ఆప్షనే ఉండదు మా ఫ్యామిలీ మొత్తానికి. నీకు సిచ్యువేషన్ తెలుసు, నేను వెళ్ళిపోతా టీంలో నుంచి అంటే, శ్రీశాన్న కోపంలో సరే పోతపో అన్నాడు, కానీ శ్రీప్రభ అసలు తీసుకోలేకపోయాడు. కానీ ఒక ఎస్ఆర్ టీంలో అప్పుడు నేను ఉన్నాను అనుకుంటే, ఆ ఎస్ఆర్ టీంకి ద మెయిన్ పిల్లర్గా ఎప్పటికీ నువ్వే ఉండాలని నాకు మాట. హలో హాయ్ గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఎన్నో దేవుళ్ళకి మొక్కితే ఈరోజు ఇంటర్వ్యూ దొరికింది అనమాట మాకు. సో హాయ్ అండి మోనికా గారు. ఎవరి పిల్ల మూడు పిల్లలు మస్తున్నారు పిల్లలు కానీ వాళ్ళని తప్పలేదు. నూరు అనాథ పిల్లలకి ఆశ్రమం ఇస్తారు కదా, అట్లా చాలా మందికి ఇచ్చాం, చాలా మంది ఉండేసి వెళ్ళిపోయారు కూడా. ఆఖరికి మా శివాడు వెళ్ళిపోయాడు. సో యాక్చువల్లీ మోనికా రాసుకొని వచ్చినా అని చెప్పగా నాకు ముందే భయం వేస్తుంది. నేను నిజంగా చెప్తున్నా, మూవీ సెలబ్రిటీస్ అప్పుడు సెలబ్రిటీ మీడియాలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చేసిన, టిక్టాకర్స్ ఇంటర్వ్యూలు చేసిన, ఇన్స్టాగ్రామ్ వస్తే ఇంటర్వ్యూస్ చేసిన, ఏ రోజు కూడా ఏ మనిషి కోసం కూడా రాసుకోలే ఇంటర్వ్యూ చేయడానికి. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీప్రభ ఇంటర్వ్యూ కోసం క్వశ్చన్స్ ముందే రాసుకుని మనిషి ఉంటారు కాబట్టి ఆ మనిషికి కొన్ని ఇంటర్వ్యూలలో నచ్చేవాడు మా బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు. ఇలా వాయిస్ నాకు తెలుసు అన్నమాట, చాలా పర్సనల్ నచ్చవన్నమాట. అవునవును, కొంచెం పర్సనల్ ఫ్రెండ్ నాకు. సో గైస్ మోని, ఫస్ట్ అందరు లైఫ్ స్టోరీ లాగా అడుగుదామని నేను ఫస్ట్ థింగ్ అనుకోవట్లేదు. ఫస్ట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి.
ఫస్ట్ ఆ డౌట్స్ మనం క్లియర్ చేసుకుందాం, తర్వాత ఫ్యామిలీ పరంగా వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు నువ్వు ఒక ఆర్టిస్ట్, నిన్ను చాలా మంది ముందు కూడా తెలుసు, నువ్వు చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు పర్సనల్గా, మౌనిక ఎందుకు బూతులు మాట్లాడుతుంటే బూతులు మాట్లాడడం కాదు, తను 7 Arts నుంచి వచ్చింది, అప్పుడు వాళ్ళకి రాసింది కూడా మౌనికనే. సో అది కంటిన్యూ అయ్యింది, ఈ మధ్య తగ్గుతుంది. సో అందుకే కొంచెం కూడా నేను అదే ఫస్ట్ క్వశ్చన్ అంటే అసలు నువ్వు యూట్యూబ్ రియాలిటీ లైఫ్లోకి ఎందుకు వచ్చినావు? ఆల్రెడీ నువ్వు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చేస్తున్నావు కదా, ఈ యూట్యూబ్ ఫీల్డ్ అసలు ఈ రియాలిటీ ఫీల్డ్ అనేది ఎందుకు వచ్చామని అడుగుతాను. అంటే మనం చేసేది ఇప్పుడు అంతా రియాలిటీ, ఎవ్రీడే మనం ఏం చేస్తున్నాం, ఏం పని అవుతుంది, ఏం పంచాయతీ అవుతుంది, రియాలిటీ. సో ముందు రాసి మనం స్క్రిప్ట్ రాసుకొని, ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రాసుకొని కెమెరా ముందుకు వెళ్ళి యాక్టింగ్ చేసి డబ్బింగ్ చెప్పి అది వేరే ఉండు ఆ కష్టాలు. అది బాగుండే నిజంగా, దానివల్ల కెరియర్ కూడా ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేసినా, ఉండే కూడా కెరియర్ మంచిగా, అప్పుడు సీరియల్ ఛాన్సెస్ అవి ఇవి మంచిగానే వచ్చినాయి. కానీ దాని తర్వాత ఏమైంది, సాలరీ బేసిక్ అగ్రిమెంట్ రాపించుకున్నారు. మాకు అప్పుడు ఏం తెలియదు, కొత్త, నేను మా ఫ్రెండ్ పల్లవి అగ్రిమెంట్ రాపించుకుని, ఇప్పుడు మీరు అట్లా కాదు, ఎక్కడికైనా ఓలన్నా చేసుకొని రండి, మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, మీకు వస్తే మాకు హ్యాపీ అని మీ ఇద్దరు అనుకుంటారు. అక్కడ అట్లా అనుకోలేదు. ఇప్పుడు సీరియల్ వాళ్ళు మోనికా అనే పర్సన్ కావాలి, మీకు డేకి 5K ఇస్తాం స్టార్టింగ్, దాని తర్వాత ప్యాకేజ్ ఇస్తాం, ఒక అమౌంట్ ఇస్తాం, సడన్ ఆఫ్ అమౌంట్ అంటారు కదా, అందులోకి వెళ్ళి కూడా హాఫ్ ఇవ్వాలి నీకు. ఓ మొత్తంగా పోవద్దని ఉంటుంది కానీ నెలకి హాఫ్ ఇవ్వాలి ఖచ్చితంగా. మేము ఏ సినిమా చేసినా ఏది చేసినా కూడా ఆయనకు హాఫ్ ఇవ్వాలి అనడంతో మేము అక్కడ నుంచి ఆ ఛానల్ కూడా అక్కడే వదిలేసి వచ్చేసినాం బయట. ఓకే. సో రియాలిటీ ఈ లైఫ్లోకి ఎందుకు వద్దాం అనుకున్నాం? అప్పుడు ఇక అది వదిలేసినాం కదా, ఇంకేదైనా కొత్త ట్రై చేయాలనిపించింది. అప్పుడు రిషికి సపోర్ట్గా ఉండంగా ఇక నాకు కూడా రమ్య, నైని వీళ్ళందరూ కలుపుగా ఒక అమ్మాయిలను కూడా ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సక్సెస్గా ఉండొచ్చు, చేద్దాం. అంటే స్క్రిప్టెడ్ వీడియోలు వేరే ఉంటాయి, అంటే రాసుకొని చేసేటి చాలా కష్టపడాలి. ఇది ఎట్లా అంటే కొంచెం ఈజీ పర్పస్, చెప్పాలంటే ఈజీగా అయిపోతుంది అనమాట. కానీ దీని మీద వర్క్ ఎట్లా ఉండాలంటే కంటెంట్ ఇచ్చే పర్సన్స్ ఉండాలి. అప్పుడు నాకు వాళ్ళిద్దరు గట్టిగా కంటెంట్ ఇచ్చేటోళ్ళు. నేను కూడా మోడర్న్గా సరే పోతున్నాయి కదా, ఫస్ట్ ఏం రా మస్తు నెగిటివిటీ, అమ్మా బూతులు, తిట్టడం, నృత్యులు, అందరూ అన్ని. దానికోసం అని చెప్పేసి ఈ ఫీల్డ్కి వచ్చింది. మీ మమ్మీ డాడీ గురించి ఒక్క మాటలో చెప్పండి ఏం చెప్తాను? మా మమ్మీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి యూట్యూబ్ అంటేనే ఇష్టం లేదు. ఫస్ట్ నేను యూట్యూబ్ చేసినప్పుడు మా అమ్మ నేను చచ్చిపోతా అన్నది. ఆ బ్రీజర్ అయిన వీడియో ఉంటుంది, నాది రమ్యది నైనిది ఉంటుంది. ఆ బ్రీజర్ అయితే నేను చచ్చిపోతా, నువ్వు నా పరువు తీసేసినా అయిపోయింది, నీ అసలు దాన్ని కానీ తప్పు చేసిన అన్నది. అదే మా మమ్మీ ఇప్పుడు అందరు ఇంటికి వస్తారు కదా, మీ బిడ్డ ఏడుంది మంచిగా ఇట్లా ఉంటుంది, మా వాళ్ళు ఇష్టపడుతుంది, మా స్కూల్ పిల్లలు అందరు మీ పిల్లకి ఫ్యాన్ అనగానే ఖుషి అయిపోతుంది. సరే చేసుకో అంటుంది. అంటే ఊరోళ్ళు కదా అంత తెలియదు మా అమ్మ, నేనే కష్టపడి అడగలే. మీ మమ్మీ డాడీ గురించి ఒక మాట చెప్పండి, ఏం చెప్తావు వాళ్ళ గురించి? మా మమ్మీ డాడీ అంటే మా డాడీ అంత ఈజీ లైఫ్కి అలవాటు పడ్డాడు నాలాగా. మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ లిటరలీ చాలా కష్టపడతారు, చాలా ఇది చేస్తారు. బీడీలు చేసి మమ్మల్ని పెద్ద చేసింది, పెంచింది, స్కూల్ కంప్లీట్ చేసి మమ్మీ డాడీ మా అమ్మ ఇప్పటికీ బీడీలే చేస్తుంది. ఇప్పటికి ఆమెకి రీసెంట్లీ కూడా ఆపరేషన్ అయింది, వద్దు మమ్మీ చెయ్యకు వద్దు అన్నా కూడా ఆమె బీడీలే చేస్తుంది. ఆమెకి ఏం తెలీదు, నేను మా తమ్ముడు అనేది మాత్రమే ఆమె ప్రపంచం. ఇట్లా ఆస్తులు ఎప్పుడేమన్నా ఇల్లు కొందాం మమ్మీ హైదరాబాద్ అంటే, ఇల్లు ఎందుకు ఆడ కొంటే మళ్ళీ మిమ్మల్ని ఏమైనా ఆ మెంటాలిటీ ఆమెకి ఏం తెలియదు. యాక్చువల్గా ఆ వీడి దాంట్లోనే ఆమె డెవలప్ చేసింది మమ్మల్ని, చాలా కష్టపడ్డది. అంతెందుకు మా మమ్మీకి నెలకు 1000 రూపాయలు వస్తుంది. అప్పుడు నెలకు 1000 రూపాయలు ఆ బీడీలో అంతా వస్తుంది. ఎవరు సపోర్ట్ లేదు, మా నాన్నమ్మగా ఏదన్నా మా నాన్నమ్మ చూసుకుంటుండే బతుకున్నప్పుడు. సో మా మమ్మీకి ఒకరోజు అరసములలు అయినాయి అనమాట. అరసములలు అంటే ఏడైతే మన వాష్రూమ్ వెళ్ళే ప్లేస్లో అయితే హాస్పిటల్కి డబ్బులు లేక మా మమ్మీ అది ఇటుక పిల్లలు ఉంటాయి చూసినా, ఇల్లులు కడతారు చూసినా, ఆ ఇటుక పిల్లలు వేడి వేసుకొని అక్కడ పెట్టుకొని కూర్చుంది ఇట్లా. డబ్బులు లేక చాలా కష్టపడ్డది. మా పరిస్థితులు బాగా మస్తు ఆస్తుంది అన్నీ. ఇక మా డాడీ మెంటాలిటీని బట్టో లేకపోతే వాటెవర్ ఖతం చేసేసిండు. అమ్మడాలు, పేకాట. మా డాడీని కూడా తప్పనా, మా నాన్నని ఎందుకంటే అట్లా పెంచారు, ఒక్కడే కొడుకు కదా అని అంత ఈజీగా పెంచేసి, ఆయన సింపుల్గా పెంచారు. ఆయనకి ఇష్టం ఉన్నట్టు బతకాలి, ఇష్టం ఉన్నట్టు తినాలి, ఇష్టం ఉన్నట్టు తిరగాలి అని. కానీ మా అమ్మ అట్లా కాదు, పిల్లలు పిల్లలు పిల్లలు.
అప్పటికి చుట్టుపక్కల వాళ్ళు అంటారు కూడా, ఇలాంటి లైఫ్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని. నేను వెళ్ళిపోతా కానీ నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అక్కడి నుంచి జరగలేదు. అంత కష్టమైన మళ్ళీ చూడడానికి కత్తిలా ఉంటుంది మా మమ్మీ. ఫస్ట్లో అసలు రిషి చూసినప్పుడైతే 100 సార్లు అన్నాడేమో రిషి, మమ్మీ అంత బాగుంది, ఇంత బాగుంది, అంత సన్నగా ఉంది, అసలు మెయింటైన్ చేసిన దానిలో ఉంది మా మమ్మీ. ఇప్పుడు ఖరాబ్ అయింది ఆమె, కానీ పనులకు వెళ్తుంది, పొలం పనులకు వెళ్తుంది. మా నీకు హెల్త్ బాగాలేదు, పోకు మమ్మీ, పోవద్దు నాకు అట్లా మనసులో పట్టదు. ఇప్పుడు సంపాదించి పంపిస్తున్నావు ఇంటికి అయినా కూడా ఎందుకు ఆమెకు అంతే. ఇప్పుడు మేము మమ్మీ ఉంది ఇంట్లో పని, నీకు పెళ్ళం వస్తుంది, అన్న వాళ్ళ వైఫ్ ఉంది, చేస్తాను కానీ చేస్తారు. ఎందుకు నాకు మనసులో పట్టదు, ఖాళీగా ఉండడం చేత కాదు. సో అంతే, వాళ్ళకి ఖాళీ ఉండడం చేత కాదు, అలవాటు అయిన మనుషులు అస్సలు ఊరుకోలేరు శ్రీ, అది అంతే కాదు. సో అమ్మ ఎక్కువ నాన్న ఎక్కువ? అసలు ఇద్దరికైనా మా తమ్ముడు ఎక్కువ. నెక్స్ట్ అది అడుగుదాం అనుకున్నా మీ తమ్ముడు గురించి. ఎందుకు తమ్ముడు ఎందుకు ఎక్కువ? అసలు అన్ని వాడే వేసుకుంటాడు. ఇప్పుడు 10,000 కనుక వాడేస్తాడు. ఇప్పుడు నాకు కావాలన్నా మొత్తం ఒక కిడ్లా చూసుకుంటాడు నన్ను. నాకు ఏది కావాలన్నా నేను చేసే లంగ పంచాయతీలు అన్నీ తెలుసు, అన్ని భరిస్తాడు. మళ్ళీ మా అమ్మ దగ్గర సపోర్ట్ చేస్తాడు. ఎవడో ఈ జనరేషన్లో అట్లా అక్కని చూసుకోవడం, చెల్లెలని చూసుకోవడం, ఆస్తి మొన్న ఇంటిది పేరు మీద వేపిద్దామంటే అమ్మ పేరు మీద వేపిద్దామని నేనంటే వాడు ఏమన్నాడు తెలుసా, అక్క పేరు మీద వేపి, నీకేం రా మరి నువ్వేం చూసుకుంటావు అంటే, అక్క కన్నా ఎక్కువేముంది, రేపు సంపాదించుకొని కట్టుకుంటా, నాకేం వద్దు, అక్కకి ఇచ్చే అంటాడు. నిజంగా నేను కూడా మమ్మీ అంటుంటా అన్నమాట, ఇంత పెద్ద ఇల్లు కట్టినామా ఒక రూమ్ రెంట్ అక్కకే ఇచ్చేసారంట. నేను కూడా చాలా ఉన్నా, ఎందుకు మమ్మీ అక్కకి అక్కకి ఆల్రెడీ కట్నం ఇచ్చినాం కదా, పెళ్లి చేసినాం అంటే లేదు అక్కకి ఇవ్వాలరా అంటది. కానీ ఇక్కడ ఒక తమ్ముడు నేను అట్లా మా అక్కకి ఇస్తాను ఎందుకు అన్నా, కానీ వీళ్ళ తమ్ముడు మౌనిక కోసం మౌనికకే ఏమనంటే సూపర్ రమ్మని వారు అన్నీ వేసుకుంటాడు. జాబ్ వాడికి ఎంత 30,000 నాకే 20,000 అప్పిస్తాడు. ఇప్పటికీ వాడికి ఏమన్నా అయితే అంతే కదా, చచ్చిపోవడమే. అసలు సెకండ్ ఆప్షనే ఉండదు మా ఫ్యామిలీ మొత్తానికి. తమ్ముడు ఎవరుండా ఏమో చేస్తున్నాడు, మా మరదల్ని గెలుపుతున్నాడు అని తెలుసు. ఓకే, ఎస్ఆర్ టీంలో నచ్చే పర్సన్ ఎవరు అండ్ ఏ బాధ వచ్చినా కూడా ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటాం? ఇక నచ్చే పర్సన్స్ అంటే ఎక్కువ అంటే మీ ఇద్దరే, నువ్వు రిషి అంతే. ఎక్కువ రిషికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడు నేను ఫస్ట్ నుండి ఒకటే ఫ్లాట్, ఒకటే, ఇప్పుడు కింద మేముంటాం పైన నువ్వు ఉంటావు, అది కొంచెం తేడా ఉంటుంది, కలిసి ఉన్న జోన్ వేరే ఉంటుంది కానీ ఇంపార్టెంట్ లో అయితే ఇద్దరు ఈక్వలే. ఎందుకంటే రీసెంట్లీ నీకు సిచ్యువేషన్ తెలుసు, నేను వెళ్ళిపోతా టీంలో నుంచి అంటే శ్రీశాన్న కోపంలో సరే పోతప్పో అన్నాడు, కానీ శ్రీప్రభ అసలు తీసుకోలేకపోయాడు. అట్లా పంపిస్తాం రా, ఏమనుకుంటున్నావురా అసలు శ్రీ, నేను అస్సలు ఒప్పుకోండి రిషి, శ్రీగాడు అసలు ఆడి ఫేసే మారిపోయింది పాపం. అప్పుడు పోదాం అనుకున్నా లిటరలీ, దిగేద్దాం, నాకు వద్దు, నాకు సెట్ అవ్వట్లేదు, కొన్ని సిచ్యువేషన్స్, నాకు వీళ్ళిద్దరు మంచిగా ఉంటాయి. ఇప్పటికీ చెప్తున్నా, ఎప్పటికైనా చెప్తున్నా, దేవుడైనా వరం ఇచ్చి ఫస్ట్ కోరుకునే థింగ్ ఏంటంటే శ్రీ రిషిని ఎవరన్నా ఎంతమంది మధ్యలో వచ్చినా, ఎంతమంది యాటిట్యూడ్ చూపించినా, నా సొంటోళ్ళు వచ్చినా, వేరే సొంటోళ్ళు వచ్చినా, వీళ్ళిద్దరు మంచిగా ఉండాలి. అదే జరుగుద్ది లిటరలీ. వీళ్ళు బయట చూపించుకోరు, మళ్ళీ ఏంటంటే కెమెరా చూపించుకోరు. నాకు వీళ్ళు ఫేక్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే నిజంగా మస్తు, నేను నీకు అర్థం కాదు, ఇంతమంది ఉన్నాం, టీం అంతా 30 మంది ఉన్నాం, ఒకరి కోసం వాడంటారు, ఒకరి కోసం నేనంటే, ఒకరి కోసం అది అంటాం, ఇది అంటాం, అన్ని అంటామా, ఎన్ని అన్నా ఫేస్ టు ఫేస్ ఇద్దరం కూర్చున్నామా, మళ్ళీ ఎక్కువసేపు కూడా మాట్లాడడం. 1-2 minutes టాక్ ఉంటుంది, ఆ 2 minutes నేను చెప్పాల్సి చెప్పేస్తా, వాడు నా మైండ్ అర్థం చేసుకుంటాడు, వాడు చెప్పాల్సి చెప్తే వాడి మైండ్ అర్థం చేసుకుంటా, ఓకే అనుకుంటాం, అంతే. విత్ ఇన్ సెకండ్స్ నా తిందామా, వాలీబాల్ ఆడదామా, బయటికి పోదామా. ఫేక్ అంటే వీళ్ళు కెమెరాల ముందు తక్కువ ఫ్రెండ్షిప్ చూపిస్తారు, నీకు వీళ్ళది కొంచెమే తెలుసు. లిటరలీ వీళ్ళిద్దరికి గొడవ, అరే సుల్లిగా గిల్లిగా తిట్టుకున్నారు. ఫ్రెండ్షిప్ లో 100 తిట్టుకుంటారు, బయటకు మాట్లాడదామని ఫ్రెండ్షిప్ వరకు ఏ జోన్ అయినా అది కంట్రోల్ ఉండదు. ఎంత తిట్టుకున్నా అది ఇంకే నువ్వు వెళ్ళిపోవాలి మళ్ళీ 20 నిమిషాల తర్వాత 7:30 అంటే శ్రీప్రభతో కూర్చున్నా. సిగ్గు లేదా మీ ఇద్దరికి అంటే, నా మధ్యలోకి రా పెట్టు అంటాడు అంతే ఈజీగా. సో నిజంగా నాకు మౌనిక విషయంలో నాకు ఒక బాధ అనిపించింది ఏంటంటే, మౌనిక కూడా చెప్పలేదు నువ్వు అది అని, రీసెంట్గా సంథింగ్ ఇట్లా గొడవ అయింది నిజంగానే. ఇది గొడవ అయినప్పుడు రిషి నువ్వు ఎస్ఆర్ టీం చెల్లిపో సంథింగ్ అది అని గొడవ అయిందంట. ఆ విషయం నాకు తెలియదు, వాడు గోవాలో ఉన్నాడు, మేము ఇక్కడ ఉంది,
వెళ్ళిపోతున్నారు అందరికీ వచ్చి చెప్తుంది వెళ్ళిపోతున్నా నేను ఈరోజు లాస్ట్ డే అని చెప్పుకుంటే నాకు కూడా అలా నవ్వుతూ చెప్తుంది మజాక్ చేస్తున్నావు నేను మజాక్ అనుకున్నా తర్వాత సీరియస్ అందరూ చెప్తుంటే చేశాను రిషికి ఫోన్ చేసి ఏమన్నా నాటకాలు చేస్తున్నావా అసలు పంపించేది లేదు ఏం లేదు ఇక అని చెప్పి కాంప్రమైజ్ చేసేసి ఈ టెస్ట్లు గిస్ట్లు అంటారు కానీ నమ్మ ఈ టెస్ట్ మాటలు నమ్మను కానీ వీళ్ళు చేసేటవన్నీ చేస్తారు. నేను ఒప్పుకోనండి, ఎందుకంటే దేవుని దయనో ఏందో దేవుని నేను ఒక మాట ఇచ్చిన అంటే అది మాటలానే పెట్టుకోడు, అది ఫిక్స్. ఒకప్పుడే మౌనికతో నన్ను నేను ఏదో వీడియోలో కూడా అన్ననుకుంటా ఎస్ఆర్టీలో శ్రీ రిషి తర్వాత మౌనికనే అని చెప్పి నీ బర్త్డేకి అనుకుంటా ఫామ్ హౌస్లో ఈ మాట అన్న ఆ మాట మీద ఎప్పుడు ఉంటా ఆ మాటకి ఎక్స్పెక్ట్ ఇస్తా. అందుకే నేను అయినా కూడా ఫస్ట్ రిషి దగ్గరికి వెళ్తా, రిషి విజయం మాట్లాడతా, రిషి తర్వాత మౌనిక అంట అట్లా. ఎందుకంటే ఇంకా మీ సడన్గా నాకు ఏ రోజు ఏమన్నా చెప్పలేము, రిషికి ఏమైనా ఈ రోజు ఏమన్నా చెప్పలేము. సో ఎండ్ ఆఫ్ ది హ్యాండిల్ ఎవరో ఒకటి చేయాలి కాబట్టి ఆ పొజిషన్ మౌనికకి ఇచ్చినాం. అంతే కష్టపడుతుంది అమ్మాయి. సో అలా ఇంకోటి మెయిన్ థింగ్ నీ పెళ్ళప్పుడు లిటరల్లీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఫ్రెండ్స్, వాడు బయటికి రాడు, నేను చెప్పలేను. కానీ ఒక్కటే ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు తెలుసు, ఓవర్ చేయకు. నేను ఒక లైఫ్ లీడ్ చేస్తున్నా, అది ఎంత దరిద్రమైన లైఫ్ నాకే తెలియదు, దాని అంత దరిద్రం ఎవరికి రావద్దు. కానీ నేను ఇష్టం కొద్దీ అట్లనే ఆపోజిట్ పర్సన్ కూడా తప్పలేదు. మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉండే రిలేషన్లోకి వచ్చినాం. పెళ్ళికి ఏం లేదు, లైఫ్ ఎటు తీసుకోవద్దు అటు పోదాం అనుకున్నాం. ఇప్పటికీ వాడు నీకు వెళ్ళిపోవాలని సింపుల్గా చెప్తాడు, కానీ నన్ను వదిలి ఉండలేను. మళ్ళీ వాడు నేను అట్లా చెప్పిన 1 అవర్కి 2 అవర్స్కి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పడం కాదు, నువ్వు లేకపోతే కూడా నేను ఉండలేను, బట్ లైఫ్ ఎటు పోతే అటు పోదాం అని అనుకుంటున్నాం. చాలాసార్లు హర్ట్ చేస్తాడు, అయినా సరే వాడు కాలు మొక్కైనా సరే వాంతోనే ఉంటుంది తప్ప వాడిని వదిలేని సిచ్యువేషన్. ఇప్పుడు 2 సైడ్ల నుంచి ఒక్క సైడ్ నుండి అన్నా ఉండాలి ఇష్టం అనేది, 2 సైడ్ల నుంచి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే పెళ్లి చేసుకోకుండా సరే ఎట్లయినా సరే ఉంచుకున్నా అన్న పేరు వచ్చినా సరే నేను ఆడుతూనే ఉంటాను ఫిక్స్ అయ్యి. చేసుకోవాలంటే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం, పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడే లైఫ్, వాడితోనే పిల్లలు, వాడితోటే జిందగీ. ఏదైనా సరే అది మా ఫ్యామిలీని ఎదిరించే టైం వచ్చినా కూడా వాడి కోసం ఎదిరించేసి. ఓకే నీ లైఫ్ మొత్తంలో నువ్వు ఎక్కువ ఏడ్చిన ఒక మూమెంట్ ఏంటి? రీసెంట్గా ఇప్పుడు ఎవడైతే సీక్రెట్ లవర్ అని చెప్పిందో వాడే వేరేతో దొరికిపోతే తుక్కు నన్నే కొట్టిండు, ముక్కు వలిగిపోయింది, మూతి వగిలిపోయింది, అయినా సరే సిగ్గు లేకుండా అంత హట్టే అంత బాధ ఆడి కూడా నాకు నువ్వే కావాలి, ఇంకోసారి ఇట్లాంటి విషయాలకు రానని మళ్ళీ నేనే కాంప్రమైజ్ నేనే వాడి కాలు మొక్కాను. నీ లైఫ్ మొత్తం నీదేనా ఎక్కువ ఏడ్చిన మూమెంట్? ఎక్కువ ఇలాంటి బాధలు చాలా హింసిస్తాయి. అంటే తప్పు ఎదుటోడు చేసినా కూడా నన్నే అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి అని. సరే తప్పు నాదే, సరే వదులుకోలేను, కొన్ని వదిలేయలేను, తప్పదు కదా. ఓకే ఎలాంటి అబ్బాయి వస్తే లైఫ్లో బాగుంటుంది? ఇప్పుడు మనకి ఒక్కొక్క ఉంటుంది, లైక్ ఫీలింగ్స్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఆడేమంటాడు అంటే వేరే అబ్బాయితో నా తాట ఉందా సరే వాడు ఎలా ఉంటే బాగుంటది అనుకుంటున్నావు చెప్పుకొని. ఎలా ఉంటే బాగుంటుంది. ఓకే నా లైఫ్ లో ఉన్నాడు, ఎలా ఉంటే బాగుంటుంది అంటే కొంచెమైనా నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు నన్ను మా అమ్మ కష్టపడే కన్నది, నన్ను జిప్టోలు ఆర్డర్ పెట్టి వాడిని మాత్రం 9 నెలలు కన్నదంటే నేను ఒప్పుకోను. అట్లా ఈజీగా ఫ్యామిలీస్ కూడా వెంటనే కొడుక్కి సపోర్ట్ చేసి ఆడపిల్లల్ని గుడిపాలనుకుంటే కష్టం, అవి హర్టింగ్ ఉంటాయి కానీ తప్పదు. కొడుకులు అందంగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లవ్ చేసే పర్సన్ యావరేజ్ పర్సన్, బ్లాక్గా ఉంటాడు, పాప అంత సినిమా లేదు, యావరేజ్ ఉన్నా సరే మొహంలో కళ్ళు ఉంటుంది అంతే. అదే ఇష్టమా పడ మనసు చూసి ఇష్టపడ్డా. ఓకే అసలు మెయిన్ థింగ్ నాకు మెయిన్ డౌట్ ఏంటంటే అసలు రైటర్ అవ్వాలని కోరిక నీకు ఎలా స్టార్ట్ అయింది? నాకు లిటరల్లీ మొన్న తమ్ముడు సినిమాకి వెళ్ళినా కదా, తప్పుగా అనుకోకుండా ఆ సినిమాలో నాకు ఇష్టం అయిపోతే నేను రాసేదాన్ని కదా, నాకు ఒక ఛాన్స్ ఇస్తే ఎవరైనా బాగుంటుండే కదా. నాకు పెద్ద సినిమాలకు పక్కన పెట్టు, నేను షార్ట్ సిరీస్ అయినా నేను ఎంత ఇంట్రెస్ట్గా రాస్తాను నాకే తెలుసు. నాకు ఎంకరేజ్ ఇష్టం లేదు. నువ్వు ఆ రిషి గారు ఎంకరేజ్ చేస్తాను అనుకుంటే మీరు ఎంకరేజ్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు రా, నేను ఎప్పుడు రా మిమ్మల్ని హీరో
ఇది నిజం, నేను నాతో చెప్పారు కూడా ఇట్లా ఒక సిరీస్ చేస్తున్నాం, సో రాస్తుంటే సరే రాయండి అని చెప్పి పోయినారు. తర్వాత వీళ్ళు కొట్లాడుకొని పంచాయతీలు వేసుకొని అది ఎటుపోయిందో నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నాం, నువ్వు చెయ్యాలి అంటే ఇప్పుడు కూడా నువ్వు రాయి చెయ్యి చెప్పు అంట. ఎన్నిసార్లు చెప్తాను నేనే దగ్గర కెమెరా కూడా హ్యాండిల్ చేస్తా, కెమెరా యాంగిల్స్ కూడా చెప్తా. శ్రీప్రభ మీద రిషి మీద నేను రాస్తాను అనుకో ఫ్రెండ్స్, శ్రీప్రభ 100% ఒప్పుకుంటాడు, రిషి ఒప్పుకోడు. ఎందుకంటే వాడికి యాక్టింగ్ అనే పర్సన్ అంటే నేను చేయాలా, నేనే చెయ్యాలా, కానీ నేనే ఇప్పుడు శ్రీప్రభకి రిషికి బాండ్ మీదే నేను ఏదైనా స్క్రిప్ట్ రాస్తా, దానికి రిషి అనేటప్పుడు మొత్తం గుడిపేస్తాడు, గూడిపేస్తాడు. నాకు తిక్క తిరుగుద్ది, నేను రాయబుద్ధి కాదు, నాకు అక్కడికి ఆపేస్తాను. నేను పోనీ చేద్దాం, పోనీ ఆ పిల్లలు ట్రై చేసింది నడరా రిషి అని వీళ్ళిద్దరు అనుకొని నువ్వు రాయకపోతే నీ పని చెప్తావు అంటే నాకు భయం. పోనీ ఒకటి చూపిద్దాం, ఒకటి పబ్లిక్ ముందు కూడా తీసుకొద్దామని నాకు కూడా ఉంటుంది కదా. వీడు సపోర్ట్ చేస్తాడు అక్కడ రోజు. ఇంకా రిషి దేంట్లో సపోర్ట్ చేస్తాడంటే వీడియోస్ పరంగా, ఎక్కడికన్నా పోవాలన్నా, కార్లు కావాలన్నా, ఏదన్నా రెంట్లు అన్ని వాటి వాడేసుకుంటాడు అనుకోమని నాకు ప్రజెంట్. ఓకే, నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అసలు? నేను మంచి వెబ్ సిరీస్ రాయాలి, అవి హిట్ కొట్టాలి. నేను నా వల్ల ఇప్పుడు ఏ కపుల్స్ వీడియోలు చేస్తున్నాడో వాళ్ళే నా పేరు చెప్పుకోవాలి. అదొక గేమ్ షో అయినా సరే, వాటి అయినా సరే. ఇప్పుడు వంశీ వీళ్ళందరూ ఉన్నారు అనుకో, ఇప్పుడు నాకు నచ్చేది టీం మొత్తంలో ఇప్పుడు ఇద్దరు నచ్చుతారు ఎక్కువ అంటే పెద్ద వంశీ గాడు, చిల్లుగాడు. నేను వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. నేను చిల్లిగాడి మీద ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు వాడి మీద హిట్ అయింది అనుకో సబ్జెక్ట్, వాడు రేపు పొద్దున నా పేరు చెప్తాడా, మీ ఇద్దరు పేరు చెప్తాడు. నాకు అది కావాలి, నా వల్ల నేను నిలిచిపెట్టుకోవాలి. అది వంశీ, చిల్లుగాడు ఎక్స్పెషల్లీ వీళ్ళు. ఎందుకంటే నా కోసం ఆలోచిస్తాను, నేను వాళ్ళ కోసం ఆలోచిస్తాను. మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తారు పక్కన పెడితే నేను రిషి కోసం ఎంత ఆలోచిస్తానో నా కోసం చిల్లుగాడు కానీ వంశీగాడు. చిల్లుగాడు నాకు 100% గేమ్ షో ఉందంటే నువ్వు వీలు, నేను రాకపోతే నువ్వు బాధపడు, నేను అడగానే నువ్వు బాధపడకంటాడు. వంశీగాడు నువ్వు వీలు, నాకు ఏదైనా ఉంటే నేను అడుగుతా, నాకు నువ్వేమనుంటే నాకు చెప్పు, అంతే. అదే మోటివ్. అందుకే నచ్చుతారు కొంతమంది, కొన్ని అందరు నచ్చుతారు కానీ కొంచెం ఎక్కువ అంటే వీళ్ళకి. సో నీ ఫ్యూచర్ గోల్స్ నీ సొంతంగా వెబ్ సిరీస్ రాయాలి, చాలా చేయాలి. 3 స్క్రిప్ట్లు ఉన్నాయి, ఒకటి వంశీగాడి మీద ఉంది, ఒకటి చిల్లుగాడి మీద ఉంది, ఒకటి మీ అప్పుడు టీమ్ లో ఉన్నప్పుడు వీళ్ళ మీద రాసిన చెప్పినప్పుడు అది చేయండి అని కూడా చెప్పినా. నేనే రైటర్స్ అని చెప్పి అక్కడ జూబ్లీస్ బుక్ చేసి పంపించి కూర్చోటి ఒకసారి నేను కూడా పోయినా ఆ సెట్టింగ్. అప్పుడు క్యారెక్టర్స్ మిస్ అయ్యాయి అంటే వీడికి తమ్ముడుగా సోనుగాడు రిషిగాడికి ఓకే సాయిగాడు రిషికి తమ్ముడు, సోనుగాడు వీడికి తమ్ముడు. మంచి ఓరియంటర్ వాళ్ళు ఎవరు వీళ్ళని మా భూ అన్న. సో మంచిగా ఏద్దాం అనుకున్నాం. వీళ్ళు ప్రతిసారి చేసే తప్పు అంటే తప్పు అనను, జరిగే మిస్టేక్ ఏంటంటే ఏదైనా స్టార్ట్ చేద్దామనే టైంలో స్టార్ట్ అవుతుంది, అది తర్వాత గొడవలు అవడం, వాటి నుంచి వెళ్ళిపోవడం అలాంటి ఏవో జరిగిపోతే అలా అయిపోతుంది. కానీ నా ఇంటెన్షన్ ఏముంటుంది తెలుసా, యాజ్ ఆర్టిస్ట్ గా ఆ క్యారెక్టర్ ఎవరైనా సెట్ అవుతావు. నువ్వు రాసేటప్పుడు ఊహించుకొని రాస్తున్నావు మైండ్ లో, ఊహించుకొని రా. అది మెయిన్. అది ప్రొఫెషనల్ రైటర్ నువ్వు అంటే అది తప్పు. ఒక సిరీస్ అనుకుంటా గైస్, మిర్జాపూర్ దారుణంగా ఉంటుంది. అంటే అది ఒక రియల్ లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది. అది చూసిన ప్రతి ఓడు బస్తీ వాళ్ళు, ప్రతి ఊరోళ్ళు కూడా అందరు కనెక్ట్ అవుతారు. చిల్లిగాడి మీద ఒక స్క్రిప్ట్ అనుకున్నా, అలాంటిది నా బయటకు వస్తే నాకైతే ఆ బోల్డ్ అనుకోండి, వాటెవర్ ఏదనుకోండి 100% చేయడానికి ట్రై చేస్తే మాత్రం దాని అంత పెద్ద హిట్ సిరీసే ఉండదు నాకు తెలిసి. అంత క్లియర్గా అనుకున్నా సిరీస్ కోసం నేను. సో ఓకే, నేను అన్న మీ మమ్మీ డాడీకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వేమిస్తావు? ఏమని ఇప్పుడు మీ మమ్మీ డాడీ నేను కన్నందుకు వాళ్ళకి రిటర్న్ ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తావు? ఏం గిఫ్ట్ అంటే మా మమ్మీకి నేను పెళ్లి చేసుకుంటే ఇవ్వడాలి. ఒకవేళ ఈ పాస్ట్ అంతా క్లియర్ చేసేసుకుంటే మా అమ్మ చెప్పినట్టు పెళ్లి ఇస్తుందని. మా అమ్మ మంచి మంచి సంబంధాలు చూస్తుంది తెలుసా, 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు 3 బిల్డింగ్లు 4 బిల్డింగ్లు చూస్తుంది. ఇగో మొన్న నాకు ఫోన్ వచ్చింది, ముంబై అంట అబ్బాయిది, తెల్ల ఉన్నాడంట, ఇంటికి వచ్చి మాట్లాడంట, నెలకి 2.5 లక్షల జీతం అంట, ఈ ఊర్లో 18 ఎకరాల భూమి ఉందంట, 3 ఇల్లులు ఉన్నాయంట, మళ్ళీ ముంబైలో కూడా ఇల్లు కొన్నాడంట, చేసుకో అంటుంది. ఇంకేం లైఫ్ సెట్ కదా. తీసుకోమని మంచి ఎన్ని వీడియో కొడతా తెలుసా. నీ పెళ్లి అంటే రచ్చ ఫస్ట్ కూడా నేను నడిపిస్తా. నేను ఇక్కడ ఆల్రెడీ కమిటెడ్ కదా, ఇంత దిగజారి కూడా చెప్పిన, ఒక మనిషిని ఇష్టపడుతున్నా వాడికి అల్ల దగ్గర అని చెప్పినప్పుడు ఆ పైసలు పెళ్ళనే చేసుకుంటుందా అంటే అట్లా చేసుకుని అంటది, ఇట్లా అంటది. ఇప్పుడు ఒక మాట ఇచ్చాను, నేను ఫ్యూచర్లో ఇబ్బంది పెట్టను, నువ్వు ఏదంటే నేను దానికి రెడీ అన్నప్పుడు ఎదుటోళ్ళకి కూడా అదే ఫీలింగ్ ఉండాలి. అప్పుడు మేము ఇద్దరం అండర్స్టాండింగ్ ఉండి చేసుకోవడం వేరే ఉంటుంది. నేను ఒక్కదాన్ని ఫోర్స్ కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ థింగ్.
అట్లా ఇబ్బంది పెట్టాను నేను. నన్ను ఇష్టపడేటోని నేను హ్యాపీగా తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, అంతేగాని ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమంటుంది అమ్మకి. ఇయ్యను, కానీ మా అమ్మని ఒకళ్ళు ఇవ్వాలని కూడా ఏమి ఇస్తావు? అది పెళ్లి ఓకే, మీ అమ్మి కోరిక మేరకు పెళ్లి అంటున్నావు, నీ కోరిక మేరకు ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? పెళ్లి చేసుకోకుండా ఒక పోరని కానీ మా అమ్మకి ఇస్తా, పెంచుకోను. అంటారు బాగుంది. నేను ఫిక్స్ ఓకే. నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటావు ఈజీగా? కోపంలోనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఎంత స్పీడ్గా ఉంటుంది అంటే అంత స్పీడ్ హై రేంజ్ ఉంటుంది. ఇప్పుడు వద్దు నన్ను, ఇప్పుడు శ్రీప్రభ నన్ను ఏదైనా హర్ట్ చేసినట్టు నెక్స్ట్ దానికి నేను రివెంజ్ పక్కా చేస్తాను. నువ్వు నన్ను ఆ రోజు వద్దన్నావు, ఈ రోజు నువ్వు ఎట్లా చేస్తావు, నువ్వు చెయ్యొద్దు ఎట్లా చేస్తావు అంటే నేను హట్ అయినా అంటే ముందు విషయానికి నేను హట్ అయినా అని తెలుసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు ప్రేమగా మాట్లాడు, కాదు మనం ఇట్లా కాదు ఇట్లా మనం చేసుకుందాం ఇట్లా, అప్పుడు మళ్ళీ వెంటనే కూల్ అయిపోతాం. ఎందుకంటే దానికన్నా నాకు కూల్ అంటే నాకు ఎవ్వరైనా అది రిషి అయినా సరే. ఇప్పుడు రిషి విషయంలో నేను చాలా సఫర్ అవుతాను. వాడు అది గొడవ పెట్టుకున్నాక వచ్చి 1 hour నాతో మాట్లాడితే బాగుండు అన్న ఫీలింగ్ ఉంటుంది. వాడు 1 hour కాదు 8 నేను ఏడుస్తున్నా, సఫర్ అయి చచ్చిపోతున్నా అన్న టైంలో వచ్చి సర్లే ఏడవకు మని లైట్ తీసుకో, లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఫస్ట్ థింగ్ నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఏడుపు అనేది తీసి పక్కన పెట్టు. ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే మౌనిక అక్క అనే క్యారెక్టర్ రఫ్ అండ్ టఫ్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ మాట్లాడితే రఫ్ అండ్ టఫ్, కానీ అన్ని ఫేక్ మాట్లాడుతుంది. ఇది కెమెరా ముందు మాత్రమే ఇవన్నీ అట్లా చేస్తుంది, అట్లాంటిది ఏంటో చేస్తుంది. కానీ ఎంతో సాఫ్ట్ కార్నర్ తెలుసా ఈమె, ఏడ్చేస్తూనే ఉంటది. అంటే వీళ్ళు మనోళ్ళు కాబట్టి ఏడుస్తున్నారు. లిటరలీ మన అనుకుంటేనే ఏడుపు వస్తుంది. అదే శ్రీప్రభని కానీ రిషిని కానీ బయట వాళ్ళు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చారు అమ్మని దిగైపోతే నా పేరు మౌనిక. అది ఆడదైనా సరే మొగదైనా వీళ్ళని అనొద్దు. వీళ్ళకి తప్ప ఇగో వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళు అన్నిగి మనిగి మాట్లాడతారు. ఎవరు? శ్రీప్రభ రిషి. ఒకవేళ శ్రీ కంట్రోల్ తప్పితే రిషి కంట్రోల్ పెడతాడు, రిషి కంట్రోల్ తప్పితే శ్రీప్రభ కంట్రోల్ పెడతాడు. ఎందుకంటే మా వాళ్ళ మీద నాకు 100% నమ్మకం. వీళ్ళు తప్పు చేయరు, ఒకళ్ళని తక్కువ వేసి మాట్లాడు. కానీ ఎదుటోడు నోరు జారి వీళ్ళ దగ్గరికి వచ్చినాకల్లా ఇంత నోరు వేసుకొని ఇంత ఇది చేసి ఇంత రఫ్ అండ్ టఫ్ అని పేరు నన్ను నేను ఎందుకు ఊరుకుంటా ఎప్పుడు? చేకేస్తా. కానీ నువ్వు ఇంత విషయాలు ఇలాంటి విషయాలు ఎంత గొడవలు పంచాయతీ అంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయివి, ఏదో చిన్నదంతా కూడా కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అయిపోతావు. ఇప్పుడు చిల్లుగాడు ఒక రోజు ఒక మాట అన్నాడు, దానికి నేను కంటిన్యూగా 2 hours చేసిన. చిల్లు నా అనుకున్నా నేను, అదే ఇంకా వేరే ఉన్నాను మనం అస్సలు ఫీల్ కాదు. వాళ్ళనే ఎదుట దెంగుతా తెలుసుగా నీకు మాటలతోనే చంపేస్తాను ఫస్ట్. ఆ రిషి నీకు ఫోన్ చేస్తా, ఇట్లా అన్నాడు, వేస్ట్ గడి ఇట్లా అన్నాడు, చిల్లుగాడికి ఏం అవసరం ఏం పెట్ట అని మాటలు వదిలేస్తా. నా అనుకుంటా కాబట్టి నేను సఫర్ అవుతాను. ఓకే, నీకు ఎక్కువ ఏం అడగదలుచుకోలే. నేను నిజంగా ఏంటంటే మౌనిక చాలా ఎమోషనల్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు ఏమనుకుంటే ఎమోషనే, కాకపోతే ఏమనుకున్నా అంటే వద్దు ఆమె బాధపడుతుంది, ఆ బాధలు ఇస్తే మళ్ళీ బాధ. ఎందుకంటే చాలా ఈ మధ్య అన్ని లైఫ్ స్టోరీస్ చేస్తున్నా, సో అన్నిట్లో అందరిని ఏడిపిస్తున్నా. అందుకే ఏమైపోయింది అనుకున్నా. వాల్పేపర్, ఫోన్ వాల్పేపర్ ఫస్ట్ ఏది ఉండదు తెలుసా? నీది లేదులే ఏడక్, అది ఉండదులే ఎందుకుంటుంది, నీది లేదులే ఏడక్, ఇది ఉంటుండే పాపం. దాని తర్వాత మార్చా శ్రీప్రభ ఏడా గోడ మీద పెట్టా, పొద్దున్న లేవగానే శ్రీగండి తెలుసా అడిగి ఆ విషయం. సో నాకైతే నీ ఒపీనియన్ ఏందన్నా మౌనిక మీద అంటే ఒక్కడే చెప్తా, ఆ పిల్లకి కోపం ఎంతనో ప్రేమ కూడా అంతే, ఆ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక మౌనిక మీద ఓన్లీ కోపం అనేది ఉందనుకో, నేను కోపం ఉండి ఒక పర్సన్తో మాట్లాడలేను కంఫర్ట్, కానీ మౌనికతో ఇప్పుడు జస్ట్ ఈ ఇంతసేపట్లో ఒక గొడవ అయిందా మాట్లాడేసిందా విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఆ మౌని ఏంది అట్లా శ్రీప్రభ మీద మాటలు ఎందుకు రిషికి భయపడి కాదు. రిషి కూడా ఏమన్నాడు కొన్నిసార్లు, శ్రీకి మౌనిక బాండింగ్ ఉంది కాబట్టి రిషి వదిలేస్తాడు. అయినా సరే నేను సిగ్గు లేకుండా మళ్ళీ వీడితో మాట్లాడతా, ఎందుకంటే అది వీడియోల పరంగా గొడవలు ఆ పంచాయతీ వల్ల. కానీ మనం అట్లా కాదు కదా, మనకు అన్ని తెలుసు, మంచి ఇచ్చాడు అన్ని తెలుసు. అందరూ మోసం చేసినప్పుడు వీడు ఒక్కరు మోసం చేయలేదు. సో గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మీ కోరిక మేరకు మౌనికను అడగాల్సిన ప్రతి ఒక్క మాక్సిమం అన్ని కవర్ చేసిన అన్ని అడిగిన. ఇప్పుడు నా పర్సనల్ లవర్ ఎవరు అని కామెంట్ చేస్తారు, వీడికి బాగా తెలుసు. నాకు తెలియదు నాకు మంచి ఫ్రెండ్ వాడు కూడా. అప్పుడు ఏదో
సో అనొద్దు. సో నాకు హ్యాపీగా ఉంది. మౌనిక నాకు ఒక మాట ఇవ్వాలి. అది గట్టి మాట. ఆ మాట ఏంటంటే నేను రెవెన్యూ పరంగా నెక్స్ట్ నా రెవెన్యూ ఒకటి చనిపోయింది అనుకో, ఆ టైంలో నా రెవెన్యూ వరకు పోవాలి కదా. అలా పోవాలంటే వంశీ అకౌంట్లోకి పోవాలని చెప్పి నా కంప్లీట్ యాడ్సెన్స్ అవన్నీ కూడా వంశీ అకౌంట్ పెట్టేసిన, మా అన్నది కూడా తీసేసి ఆగోవాలనుకున్నా. కానీ ఒక ఎస్ఆర్ టీంలో అప్పుడు నేను ఉన్నాను అనుకుంటే ఆ ఎస్ఆర్ టీంకి ద మెయిన్ పిల్లర్గా ఎప్పటికీ నువ్వే ఉండాలని నాకు మాట. నిజం ఏ రోజు అని చెప్పినా నీకు, నేను కెమెరా ముందే మాట్లాడతా. కెమెరా మాట ప్రతి ఒక్కటి నిజమే. ఎందుకంటే నాకు తెలుసు, నేను కొన్ని రీల్స్లో చూసి మధ్య ఏమైపోతుంటే ఏమో రేపు చచ్చిపోతున్నా, రేపు ఏమవుతుందేమో. ఎందుకంటే రోజులు అస్సలు బాగాలేవు కదా, ఇలాంటి కొంచెం భయపడతాం అన్నమాట. అందుకే ఏ టైంలో ఏమవుతుంది అని చెప్పి కొన్ని మందికి ఫిక్స్ చేసేసి ఉండిపోతాం అన్నమాట. ఇప్పుడు ఛాన్స్ పరంగా వంశానికి, టీం పరంగా మౌనికకి అట్లా అనుకుంటా, అలానే ఉండాలనుకుంటా. కానీ ఆ దేవుడు ఎన్నో రోజులు ఉండనియండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సక్సెస్. ఒక విషయంలో చాలా పొజిషన్స్ వస్తుంది, ఎందుకు తెలుసా? రిషి ఒక్కడే బయటకు వెళ్తే శ్రీని ఎందుకు తీసుకెళ్ళాలని కోపం వస్తుంది. శ్రీగాడు ఒక్కడే బయటకు వెళ్తే రిషిని ఎందుకు తీసుకెళ్ళి, నాకు ఇదేందో లవర్ వాడు ఫ్రెండ్ అదే లవర్కి వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఎందుకేమో వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేవు, వీడెందుకు తీసుకెళ్ళలేడు, మళ్ళీ ఇద్దరు కలిసినారు అనుకో నన్ను ఎందుకు తీసుకోలేదు. అంటే ఇద్దరు కలిసి తీసుకోతాం. ఇప్పుడు రిషాడు ఏంటనుకో, ఇప్పుడు అప్పుడు నిజం ఓపెన్ చెప్తున్నాను ఎందుకు తీసుకోని తెలుసా? సంథింగ్ వీడియోస్ కోసం అది కాదు సంథింగ్ ఒక వీడియో కోసం పోతున్నాను అనుకో, అడిగిన వీడియో కొట్టాలి కదా. నేను మాట్లాడేప్పుడు ఉండదు నా వీడియోలో కూడా, మొత్తం వాడే మాట్లాడతారు. అప్పుడు నాకు అప్పుడు నేను తక్కువైపోతాను. అందుకే నాకు రిషి గారిని తీసుకోవడం ఇష్టం ఉండదు. ఇదే నిజం. నేను రిషి నన్ను బయటికి తీసుకెళ్ళాలంటే నీతో గొడవలు అయినట్టు నాకు ఎవరితో కావు, నాకు నీతో రాను, వేరే ఏదైనా ఉంటే ఎప్పుడు చుట్టుపక్కల ఎప్పుడు తీసుకెళ్తా అంటాడు. దానికి కూడా మా ఇద్దరు గొడవ అవుతుంది. ఏం రా నువ్వు నాటకాలు చేస్తున్నావు, నా ఫస్ట్లో టీం కాకముందు ఎవరు వచ్చినా నీతో, నేనే వచ్చిన అనంతపూర్కి వచ్చిన, అన్నిటికి వచ్చిన, గోవాకి వచ్చిన నీతో, కార్వేట్ అయ్యి అన్నిటి పక్కన నీతో నేనే ఉన్నా కదా, ఇప్పుడు ఎందుకు నా నాటకాలు తింటున్నావు అని అడుగుతా. అడిగో మళ్ళీ ఇప్పుడు గొడవ పెట్టుకున్నా. ఆ సీజంతా నీతో నాకు సెట్ అవ్వదు, నేను పోతా, నేనే ఉంటాను. కొన్ని పర్సనల్ వీడికి ఒక రీజన్, నాకు ఒక రీజన్, అంతే. వేరే పర్సన్స్ ఉంటే రిషి నాకు అందుకే తీసుకోడు. ఇక తమ్ముళ్ళు ఇటు పక్క రిషి నేరు, ఇటు పక్క నేను, మధ్యలో నా లవర్. So guys, thank you so much. Love you all. Keep supporting us. Please subscribe చేసుకోండి రా. ఈ ఏసీ లేకుండా ఏసీ మొత్తం చెమటలు వస్తున్నాయి.